నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసరికి ఒక పెద్ద ప్యాకేజ్ వచ్చిందని చెప్పొచ్చు ఇంటికి అమెజాన్ నుంచి. సో మీరు చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ జెబ్రానిక్స్ ఫర్ మేకింగ్ దిస్ వీడియో పాసిబుల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ ఆత్రం ఆపుకోలేక దేంతో చూద్దామని ఓపెన్ అయితే చేశాను. సో ఫస్ట్ మనకి ఒక హెడ్సెట్ అయితే ఉంది. ఓకే, జెబ్రానిక్స్ సంబంధించిన ప్రీమియం గేమింగ్ హెడ్ ఫోన్. సో జెబ్రానిక్స్ Zeb-Rush దీని పేరు వచ్చేసరికి. సో ఈ వీడియోలో దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ నేను దీని ఒక 15 days అయితే యూజ్ అయితే చేస్తాను. తర్వాత నా యూజర్ రివ్యూ కూడా ఎలా ఉందో మీతో షేర్ అయితే చేసుకుంటాను. సో ఇంక దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. లెట్స్ గో స్ట్రైట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, చూశారు కదా అన్బాక్సింగ్ అయితే. సో నేను ఈ హెడ్ ఫోన్స్ని ఈ హెడ్ ఫోన్స్ వచ్చేసరికి ఒక 15 days నుంచి అయితే యూస్ అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో నా రివ్యూ అయితే మీకైతే ఇవ్వబోతున్నాను. పర్టికులర్లీ నా ఎక్స్పీరియన్స్, దీంట్లో నాకు నచ్చని విషయాలు, ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోలో మరింత ముందుకెళ్లే ముందు సో ఇక మీ స్క్రీన్ మీద అయితే చెక్ చేయొచ్చు టెక్నికల్ స్పెసిఫికేషన్స్. ఒకసారి వీడియో పాజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నాకు నచ్చిన విషయాలు వచ్చేసరికి దీని లుక్స్. పర్టికులర్లీ ఎప్పుడైతే ఇది యూఎస్బీ ఇలా ప్లగ్ అయి ఉంటుందో, దీనికి వచ్చి RGB లైటింగ్ అనమాట. సో RGB లైటింగ్కి ఎవరైతే ముఖ్యంగా ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి ఇదైతే బాగా నచ్చుతుంది. సో ఈవెన్ మనకి మైక్ దగ్గర కూడా మనకి ఇది ఇచ్చారు లైట్. సో ఇదన్నమాట బేసికలీ లుక్స్ అయితే. సో పర్టికులర్లీ దీని లుక్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇదన్నమాట ఫస్ట్ ప్లస్ పాయింట్ దీని లుక్స్. అండ్ ఇంకా సెకండ్ విషయం వచ్చేసరికి దీని కంఫర్ట్ అనమాట. సో మీరు ఎప్పుడైతే ఇలా పెట్టుకుంటారో చుట్టూ ఏదైతే నాయిస్ ఉంటుందో అదైతే మీకు ఏమి వినిపించదు, ప్రశాంతంగా ఉంటుంది బేసికల్లీ. ఎందుకంటే ఇది మీకు చుట్టూ మీ ఇయర్ని అయితే కవర్ అయితే చేస్తుంది. సో దట్ మీకు కంప్లీట్ కంఫర్ట్ జోన్ అయితే మీరైతే ఉంటారు. సో హెడ్ కంఫర్ట్ మెయిన్ అయితే దీంట్లో చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఇది దీనికి సెకండ్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకా థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి కన్వర్టర్ ఇన్ ద బాక్స్. సో మనకి 1 మైక్ ఇన్పుట్ అండ్ ఒక సౌండ్ ఇన్పుట్ ఇంటూ 3.5 హెడ్ ఫోన్ జాక్. సో ఇట్లా ఈ కన్వర్టర్ వచ్చేసరికి సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఒకవేళ మీరు మొబైల్తో యూజ్ చేయాలనుకున్నా సరే డైరెక్ట్గా మీ మొబైల్కి 3.5 హెడ్ ఫోన్ జాక్ పిన్ ఉంటే డైరెక్ట్గా కనెక్ట్ చేసుకుని అయితే మీరైతే వినొచ్చు అనమాట ఆడియో త్రూ దిస్ హెడ్సెట్. సో ఇది థర్డ్ ప్లస్ పాయింట్ అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి దీని వైర్ క్వాలిటీ. సో కేబుల్ క్వాలిటీ పర్టికులర్గా మొత్తం బ్రెడెడ్ కేబుల్తో అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం బ్రెడెడ్ కేబుల్ అనమాట. సో కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఒక రకంగా ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ప్రైస్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసుకున్నట్టయితే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని అడ్జస్టబుల్ హెడ్స్, దీని గురించి అయితే మనం అయితే మాట్లాడుకోవాలి. సో పర్టికులర్గా మీకు హెడ్ కొద్దిగా పెద్దది ఉంటే మాత్రం ఈ మాత్రం అయితే వస్తుంది. ఇవి జనరల్గానే పెద్దగా ఉన్నాయి. ఇయర్ కప్స్ వచ్చేసరికి ఇంత పెద్ద ఇయర్ కప్స్తో ఇంత ఎక్స్టెన్షన్ అంటే మామూలుగా ఉండదు. సో ఆల్మోస్ట్ నా తలక ఈజీగా ఫిట్ అయిపోతుంది. సో జనరల్గా నాది పెద్ద తల, సో అంత ఈజీగా హెడ్ ఫోన్స్ అయితే దొరకవు నాకు. సో నేను కొద్దిగా ప్రీమియం హెడ్ ఫోన్స్ తీసుకోవాలి. ఎందుకంటే నాకు ఈ ఏదైతే ఇయర్ కప్స్ ఉంటాయో అవి పెద్దగా ఉంటేనే నాకు ఇయర్స్కి సెట్ అవుతాయి. సో నాకే పెద్దగా అనిపించింది అనమాట దీని ఇయర్ కప్ వచ్చేసరికి. సో ఎన్ని కన్సిడరేషన్లో పెట్టుకునే దీని బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందని నేనైతే చెప్తున్నా. అండ్ ఇక నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇది గేమింగ్ ఓరియంటెడ్ హెడ్ ఫోన్స్ కాబట్టి మీకు మ్యూజిక్ కంట్రోల్, అదే వాల్యూమ్ కంట్రోలర్ అయితే ఇస్తున్నారు. ఒక చిన్న వీల్ టైప్లో అయితే ఉంది. సో మీరు వాల్యూమ్ని అయితే దీంట్లో నుంచి కంట్రోల్ అయితే చేయొచ్చు. సో ఎట్లా అంటే వాల్యూమ్ తగ్గుద్ది, ఎట్లా అంటే వాల్యూమ్ అయితే రైజ్ అయ్యిద్ది. అండ్ డెడికేటెడ్ మైక్ ఆఫ్ అండ్ ఆన్ స్విచ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో దట్ మీకు ఆడియో మైక్ ఆపుకోవాలనుకుంటే ఆపుకోవచ్చు, ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ముఖ్యంగా స్ట్రీమ్స్ చేస్తుంటారో
వాళ్ళకి ఇది చాలా హ్యాండీ ఫీచర్ అని చెప్పొచ్చు. సో సిస్టంలోకి వెళ్ళి దాన్ని ఆపి మళ్ళీ బయటకు వచ్చి ఆన్ చేయడం అంత తలకాయ నొప్పి అయితే అవసరం లేదు. జస్ట్ బ్లాక్ చేస్తే మీకు ఆడియో ఇన్పుట్ తీసుకుంటుంది, బట్ ఇది ఇవ్వదు. సో ఇన్పుట్ ఇవ్వదు అనమాట. ఇది డైరెక్ట్గా ఈ మైక్ ఏదైతే ఉంటుందో ఇది ఫ్రీజ్ అయిపోద్ది. సో ఇంకా దీని మైక్ క్వాలిటీ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఇది నైదర్ గుడ్ నార్ బ్యాడ్ అనిపించింది నాకైతే ముఖ్యంగా. ఎందుకంటే మనకి అద్భుతం అని చెప్పలేము, అలా అని చెప్పి దరిద్రం అని చెప్పలేము. చుట్టూ నాయిస్ని క్యాచ్ చేస్తుందంటే లేదు, అలా అని చెప్పి మన వాయిస్ని హెవీ బేస్తో ఇన్పుట్ తీసుకుంటుందంటే అది లేదు. సో ఓకే, స్మూత్ నార్మల్ వాయిస్ అయితే తీసుకుంటుంది. సో ఎవరికైతే నాలాగా పెద్ద వాయిస్ ఉంటుందో వాళ్ళకి ఈ మైక్ అయితే కరెక్ట్ సరిపోయిద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ చూసుకున్నట్టయితే నాకు నచ్చిన విషయాలు. అండ్ ఇంకా నచ్చని విషయాల గురించి మనం అయితే మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెసిఫికేషన్స్లో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అదేంటంటే 40mm డ్రైవర్స్ ఉన్నాయని చెప్పి. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ హెడ్ ఫోన్స్ విషయంలో అయితే మాత్రం. ఎందుకంటే నేను పర్టికులర్గా ఈ 15 days ఒక హెడ్సెట్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ముఖ్యంగా జెబ్రానిక్స్ లాంటి బ్రాండ్ ఇప్పటివరకు నేను అసలు డిసప్పాయింట్ చేయలేదు. సో జెబ్రానిక్స్ లాంటి బ్రాండ్ నుంచి వచ్చిన హెడ్సెట్ అంటే ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే మనకుంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇది అంత మ్యాచ్ అవ్వలేదని చెప్పొచ్చు. అసలు బేస్ అయితే లేదు. ముఖ్యంగా నేను యాపిల్ ఎయిర్పాడ్స్ 2nd generation అయితే యూజ్ చేస్తున్నా. దాంట్లో వచ్చే బేస్ అసలు ఇది దానికి అదే బాగుంది. దాని బేస్ అయితే ఇది అసలు బాగాలేదు. ఎందుకంటే మీకు దీంట్లో చాలా బాగుండాలి. ముఖ్యంగా 40mm డ్రైవర్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇయర్ అంతా కవర్ అయ్యింది. సో ఇయర్ అంతా కవర్ అయ్యేంత పెద్ద పెద్ద డ్రైవర్స్ ఉన్నా సరే మీకు బేస్ అనేది మీరు లిటరల్లీ ఫీల్ అవ్వలేరు అన్నమాట. సో నేను ఫస్ట్ నోటీస్ చేసింది ఏంటంటే నేను సౌండ్ ఫుల్ పెట్టుకున్నానా లేదా అన్నట్టు అనిపించింది నాకు. సో ఈ స్క్రోల్ డైలో కూడా చెక్ చేసా, మొత్తం ఫుల్ ఉంది, బట్ నాకు బేస్ అసలు అనిపించలా. అసలు ఆ డ్రమ్స్ కొడుతుంటే ఫుల్ ఫ్లాట్ వస్తుంది, అసలు బేస్ అయితే లేదు. సో జెబ్రానిక్స్ నుంచి ఇలాంటిది. సో బాక్స్ మీద చూసుకున్నట్టయితే మనకి 40mm నియోడియం డ్రైవర్స్ అని అయితే చెప్పారు. సో అంత పెద్ద 40mm బేస్ డ్రైవర్స్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసేంత అయితే అస్సలు లేదు. దీంట్లో లిటరల్లీ ఫ్లాట్ ఉంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, మీరు కొనుక్కున్నతో చాలా డిసప్పాయింట్ అవుతారనమాట. సో ముఖ్యంగా ఇంత హడావుడి చేసి జెబ్రానిక్స్ లాంటి బ్రాండెడ్ రెప్యుటేషన్ ఉన్న బ్రాండ్ దగ్గర నుంచి అయితే మీరు ఇలాంటి హెడ్సెట్ అయితే అసలు ఊహించుకోరు. ముఖ్యంగా హెడ్సెట్ తీసుకునేది మనకి ఆడియో క్వాలిటీ కోసం. అలాంటి ఆడియో క్వాలిటీయే దీంట్లో దరిద్రంగా ఉందన్నమాట. మీకు బేస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ బేస్లో చచ్చిపోద్ది. అండ్ ఇంకా సాంగ్స్ అయితే మాత్రం లిటరల్లీ బేస్ లేదు అని మీరు అనుకోవడమే అనమాట. ఎందుకంటే మనకి ఫోన్ స్పీకర్లో కొద్దిగా బేస్ ఉంటుంది, దీంట్లో అసలు బేసే లేదు. ఆ హెవీ బేస్ పంచీ బేస్ అసలు ఎక్స్పెక్ట్ చేస్తాం 40mm డ్రైవర్స్ నుంచి, అసలు ఏమీ లేదు. ఇంకా మనకి 20mm డ్రైవర్స్ ఉన్న ఇయర్ ఫోన్స్, మనకి చిన్న ఇయర్ ఫోన్స్, బడ్జెట్ ఇయర్ ఫోన్స్ మనకి మంచి బేస్ ఇస్తున్నాయి. ఒక 40mm అనే నంబర్ ఉంది తప్ప అసలు దమ్ము లేదనమాట. అండ్ ఇంకా వాల్యూమ్ కూడా అంతే, వాల్యూమ్ కూడా తక్కువ వస్తుంది, పీక్ వాల్యూమ్ ఏమీ లేదు. సో ఫుల్ పెట్టుకుంటే కూడా ఒక నార్మల్ 50-60% పెట్టుకున్నట్టయితే మీకు అయితే అనిపిస్తుంది. అండ్ ఆడియో లీకేజ్ అయితే ఉంది. సో మీరు ఏం వింటున్నారో క్లియర్గా పక్క వాళ్ళకి వస్తుంది, దట్స్ ఫర్ డామ్ షూర్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఒక మైనస్ పాయింట్ అని చెప్పలేను, అలానే ప్లస్ పాయింట్ అని చెప్పలేను. ఎవరైతే హెడ్ ఫోన్స్ని మొబైల్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈ పిన్ అయితే మీరు ఎప్పుడు కనెక్ట్ చేసి అయితే ఉండాలి ఫర్ RGB అనమాట. సో మీరు ఈ 3.5 హెడ్ ఫోన్ జాక్ కనెక్ట్ చేసుకుని యూజ్ చేసేయచ్చు, నో ఇష్యూస్. బట్ మీకు ఈ RGB లైటింగ్ కావాలనుకుంటే మాత్రం మీరు ఒక పవర్ బ్యాంక్ అయినా పక్కన పెట్టుకుని మీరు కనెక్ట్ అయితే చేసుకుని యూజ్ చేయాలి. సో RGB లైటింగ్ కావాలనుకుంటే, లేదు భయ్యా నాకు RGB లైటింగ్ అనవసరం అనుకుంటే మాత్రం మీరు యూజ్ చేయొచ్చు, నో ఇష్యూస్. బట్ మీరు సాంగ్స్ వినే పని అయితే మాత్రం ఇది చాలా దరిద్రంగా ఉంటుంది. ఉన్నమాట అయితే మాత్రం ఇది దరిద్రంగా ఉంటుంది లిటరల్లీ. మీకు చాలా మంచి ఆఫరింగ్స్ వేరే ప్రైసెస్లో ఉన్నాయి. ఒక గేమింగ్ హెడ్సెట్ లుక్కి తప్ప, ఈ లుక్స్కి తప్ప ఇది నాకు ఆడియో పరంగా అయితే అనిపించలే. మీకు బిల్డ్ క్వాలిటీ బాగుంది, లుక్స్ బాగున్నాయి, బట్ కావాల్సిన మెయిన్ ఎసెన్షియల్ థింగ్స్ సౌండ్ చచ్చిపోయింది దీంట్లో. సో ముఖ్యంగా జెబ్రానిక్స్ బ్రాండ్ వాల్యూని కన్సిడర్ చేసుకునే చెప్తున్నాను నేను. అసలు ఎక్స్పెక్ట్ చేయరు జెబ్రానిక్స్ లాంటి బ్రాండ్ నుంచి ఇంత చండాలమైన పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో నేను ఈ హెడ్సెట్ని రికమెండ్ చేస్తానంటే లేదు. సో నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, లేకపోతే నాకు ఒక గేమింగ్ సెటప్ ఉంది, నాకు ఒక మంచి హెడ్సెట్ లుక్స్ పరంగా కావాలంటే బెస్ట్ వన్ అని చెప్పొచ్చు. ఇంతకన్నా బెస్ట్ ఈ బడ్జెట్లో నేను అయితే ఎతకలేను. లేదు నేను ఒక యావరేజ్ యూజర్ని, లేకపోతే నేను గేమ్ స్ట్రీమింగ్ చేయడానికి ఒక గేమింగ్ హెడ్సెట్ వెతుకుతున్నానంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. యూ కెన్ గో ఫర్ అదర్ హెడ్సెట్ ఆర్ ఇయర్ ఫోన్స్. సో దీన్ని మాత్రం దయచేసి టచ్ చేయకండి. లిటరల్లీ నాకు పంపించారని కాదు, పంపించకపోయినా నేను ఇదే మాట చెప్తా. లిటరల్లీ చాలా చండాలంగా ఉంటుంది, బాగాలేదని చెప్పాను. సో ఇది నా రివ్యూ అయితే. సో మిగతా వాళ్ళు ఏం చెప్పారో నాకైతే అనవసరం. సో వేరే రివ్యూస్ ఏదైనా బాగుందని చెప్పి ఉండొచ్చు, బట్ నేనైతే బాగాలేదని చెప్తాను. లిటరల్లీ ఘోరం, సౌండ్ క్వాలిటీ ఘోరాతి ఘోరం. సో ఈ రివ్యూ విన్న తర్వాత కూడా
మీరు ఈ హెడ్సెట్ కొనుక్కోవాలనుకున్నట్టయితే కొనుక్కోవచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు చీపెస్ట్ అండ్ బెస్ట్ బయింగ్ లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో మీరు అక్కడి నుంచి ఈ హెడ్సెట్ అయితే కొనుక్కుని ఈ ఘోరమైన సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. ఇది ఓవరాల్ చూసుకున్నట్టయితే నా రివ్యూ. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఎప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్, గ్యాజెట్ రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్స్తో మీ ముందుకైతే వస్తాను. సో యా, దిస్ ఈజ్ మై నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.